అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్లు జూలై 1వ తేదీన జమ అయ్యే తాజా సమాచారము. ఈరోజు వీరి అకౌంట్లలో జీతాలు జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జూన్ నెల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుత స్థితిపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాము. జూలై నెల ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాలు మరియు పెన్షన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు నెల మొదటి తేదీ అంటే జూలై 1వ తేదీ కావడంతో చెల్లింపుల ప్రక్రియ సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా వివిధ శాఖలకు చెందిన బిల్లుల ప్రస్తుత స్థితిని పరిశీలించడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే ప్రస్తుత బిల్లుల స్థితి కదలిక అయితే శూన్యమనే చెప్పాలి. ఈరోజు ఉదయం పలు శాఖలకు చెందిన జీతాల, పెన్షన్ బిల్లులు ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా వాటి ప్రాసెసింగ్‌లో ఎటువంటి పురోగతి అంటే కదలికలేమి కనిపించలేదు. ఏదైతే నిన్న ఈవినింగు, ఈరోజు మార్నింగ్ వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పరిశీలించే అన్ని బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల ఆమోదం కోసం వేచి ఉన్నాయి. ఇక్కడ మనకు బిల్లులు ట్రెజరీ నుండి తదుపరి దశకి ఇంకా మూవ్ కాలేదనైతే స్పష్టమవుతోంది. ప్రాసెసింగ్ అనేది ప్రారంభం కాలేదు. ట్రెజరీ నుండి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఆర్‌బీఐ వారి ఈ-కుబేర్ సిస్టమ్‌కు బిల్లులు చేరితేనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. చెల్లింపులపై అంచనాలు మరియు సానుకూల అంశాలు. బిల్లుల ప్రాసెసింగ్‌లో కదలిక లేనప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈరోజు పెన్షనర్లకు అవకాశం. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా వయోవృద్ధులు మరియు అత్యవసర అవసరాలు గల పెన్షనర్లకు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నాటికి కొంతమందికి పెన్షన్లు జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయండి. ఇది పరిమిత సంఖ్యలో ఉండవచ్చు ఒకవేళ ఉంటే. కానీ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచన ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక ప్రభుత్వానికి చేరనున్న నిధులు. ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా ఈరోజు 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో అయితే జమ కానున్నాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా నిధులను సమీకరిస్తోంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైనటువంటి మొత్తంలో అంటే 2,000 కోట్ల రూపాయల నగదు చేరనుంది. సాధారణంగా ఈ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ కావడానికి ఒక రోజు పడుతుంది. ఈరోజు ఈవినింగ్ లేదా రేపు రాత్రి లోపల జమ అవుతాయి. రేపు ఉదయం లోపల జమ అవుతాయి. రేపటికి బలమైన అవకాశాలు. ఈ బాండ్ల వేలం ద్వారా వచ్చిన నిధులతో ప్రభుత్వం రేపు అనగా జూలై 2వ తేదీ జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులను పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల రేపు సాయంత్రం లోపల చాలామంది ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి ఖాతాలో నగదు జమ కావచ్చని గట్టిగా అంచనా వేయవచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు చెల్లింపులు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి నిధులు సమకూరనున్న నేపథ్యంలో రేపటిలోగా చాలా వరకు చెల్లింపులు పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి తదుపరి సమాచారం కోసం మరియు బిల్లుల తాజా బిల్లుల స్థితిలో ఏదైనా మార్పులు చోటు చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క అప్డేట్ అయితే వీడియో రూపంలో తెలియజేస్తూనే ఉంటాను. ఉద్యోగులు, పెన్షన్లు కాస్త ఓపిక పట్టవలసిందిగా అయితే కోరుతున్నాము. మరి ఈ యొక్క బిల్లులు చెల్లింపుల జాప్యంల గురించి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఏమంటున్నారు? వారి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేశారండి. అవి చూసేద్దాము. ఉద్యోగ పెన్షనర్స్ ఈ విధంగా అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేశారండి. ఒకరు బ్రహ్మానందం గారు ఈ విధంగా అంటున్నారు. నోట్లో అన్నం తీసివేస్తే ఎవరు మాట్లాడలేదు. మందుకు కాపలా పెడితే నోరు తెరవలేదు. పీఆర్సీ కోతకు నోరు మెదపలేదు. జీతం గీతం అంటే ఏమో ఆ నోరు రాలేదు. తన్నేవాడికే జనం మాట వింటారు అని వారి అభిప్రాయాన్ని అయితే ఈ విధంగా తెలియజేశారండి. మరి మరొకరు హుసేన్ గారు, ఈరోజో రేపో ఎల్లుండో వస్తాయో చస్తాయో వచ్చే రోజు వస్తాయి. ఎంతో కదలికలు, మెదలికలు, అదిగో పులి ఇదిగో తోక అనే వీడియో ఎందుకని అయితే అంటున్నారు. వీడియో ఇక ఎప్పుడు
అప్పులు తేవడం తప్ప జీతాలు, పెన్షన్‌లకు ఆహ్, స్ ఏమీ సరిపోగలదు. అంటే అప్పులు చేస్తే తప్ప జీతాలు, పెన్షన్‌లు ఇయ్యలేని స్థితిలో ఉన్నట్లుగా అభిప్రాయం అన్నమాట. లీలావతి గారైతే ఈ విధంగా కామెంట్ చేశారు. ఇకపోతే ప్రతి నెల అప్పు తెచ్చుకోవడం సంపద సృష్టికి ఏది? ప్రతి నెల అప్పు తెచ్చుకోవడమేనా సంపద సృష్టి ఏమైనా ఉందా అనైతే అడుగుతున్నారు. ఇక ఎప్పుడు అప్పేనా? ఇదంతా ఇంత సంపద ఉండి కూడా అంటున్నారు. సో, కేవలం ఇది వారి అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ ఎవరైనా బొప్పరాజు గారికి చెప్పండి సాలరీస్ ఇంకా క్రెడిట్ అవ్వలేదని అంటున్నారు. సో, బొప్పరాజు గారికి కూడా సాలరీ క్రెడిట్ అయ్యి ఉండదు. సో, ఆయనకు కూడా తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. ఇక ఆంధ్రప్రదేశ్ జిల్లా శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ పరిధిలోని ఆమదాల వలస అండి. సబ్ ట్రెజరీ ఎస్టీఓ ఆమదాల వలసలో ఇంకా జీతాలు, పెన్షన్‌లు కదలిక లేదని అయితే అంటున్నారు. సో, ఈ మనకు ఒక చోటే అని కాదండి. మొత్తం హోల్ ఏపీలో కూడా ఎక్కడ కూడా జీతాల బిల్లు, పెన్షన్ బిల్లు కదలిక అయితే లేదనమాట. ఇక మనం ఇవ్వలేము అంటున్నాం. ఆయన ఇచ్చేశారు అంటున్నారు. ఇది ఎంత వింత అనుభూతి. సో, అంటే మనకు చంద్రబాబు గారు గాని, ఈ విధంగా మీటింగ్ పెట్టినప్పుడు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ చేస్తున్నామని అయితే చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక 2,000,00,00,000 అప్పు వస్తే మనకు ఆ డబ్బులతో జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి అని. ఇక ఎస్ఎల్స్ పరిస్థితి ఏమిటి? ఎస్ఎల్స్ గురించి మనము తర్వాత ఈ జీతాలు, పెన్షన్‌లు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామండి. సో, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇకపోతే అప్పు రాలేదుగా ఇంకా అంటున్నారు. సో, ఒకరోజు టైం పడుతుందంటున్నారండి. సో, రేపు రావచ్చు. వేర్ ఈజ్ సంపద సృష్టి క్రియేషన్ ఆఫ్ వెల్త్ ఇంకా టైం పడుతుందనుకుంటామండి. హౌ టు సీ ద బిల్ స్టేటస్ ఎంప్లాయీస్ అయితే నిధి యాప్‌లోను, అదే పెన్షనర్స్ అయితే నిధి వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇక ఒకటో తేదీన జీతం ఇస్తున్నామని మీటింగ్‌లో ఊదరగొడుతున్నారు కదా! ఇంకా సంపద సృష్టించలేదా అంటున్నారు. సో, మేబీ టైం పట్టొచ్చు. నీది కానప్పటికీ జీతాలు, పీతాలు పడవచ్చో, పడకపోవచ్చో లేదంటే లేదు మిత్రులారా అంటున్నారు. సో, ఈ విధంగా కామెంట్ చేశారు. సో, మొత్తానికైతే ఉద్యోగ పెన్షనర్స్ ఈ విధంగా అయితే అభిప్రాయపడుతున్నారనమాట. సో, మొత్తానికి ఈ జీతాల జాప్యం అయితే జరిగిందండి. ఈరోజు ఒకటో తేదీన కూడా ఇంకా బిల్లులో కదలిక లేదంటే ఆల్మోస్ట్ ఈరోజు పడే అవకాశాలు 99% లేనట్టుగానే అనిపిస్తున్నాయి. ఇంకేదైనా మిరాకిల్ జరిగితే తప్ప. సో, ఒకవేళ జీతాల బిల్లులు ఈరోజు అర్ధరాత్రి నుంచి గాని కదలిక వస్తే రెండవ తేదీ నుంచి భారీగా జమ అవుతాయన్నమాట. ఎందుకంటే మూడో తేదీ వరకు పూర్తిగా జమ అవ్వాలనైతే టార్గెట్ ఉంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అప్డేట్ జీతాల, పెన్షన్ బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. మన ఛానెల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.